బాస్ గా నేషనల్ మార్కెట్ ని షేక్ చేసిన అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. మాస్ యాక్షన్ తో పాటు అద్భుతమైన ఎమోషన్స్ ని పండించిన బన్నీ పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు ని కూడా అందుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ కి గద్దర్ అవార్డు ని అందుకోబోతున్నారు. ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన 35 చిన్న కథ కాదు సినిమాలో లీడ్ రోల్ లో నటించిన నివేదా థామస్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్కూల్ పిల్లాడికి తల్లిగా నటించిన నివేద ఆడియన్స్ తో కంటతడి పెట్టించారు. అదే సమయంలో పిల్లాడి పాత్రలో కనిపించిన అరుణ్ దేవ్ ఉత్తమ బాలనటుడుగా అవార్డు అందుకోనున్నారు. మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబీ హారిక ఉత్తమ బాలనటిగా ఎంపికయ్యారు. జాతీయ సమైక్యతా చిత్రం కేటగిరీలో అవార్డు సాధించిన కమిటీ కుర్రాళ్లు దర్శకుడు యదువంశీ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా అవార్డు సాధించారు. లక్కీ భాస్కర్ చిత్రానికి గాను నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్ గా ఎంపికయ్యారు. దేవరా సినిమాలోని ఆయుధ పూజ పాట కంపోజ్ చేసిన గణేష్ ఆచార్య ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు సాధించారు. తెలంగాణ చరిత్ర నేపథ్యంలో తెరకెక్కిన రజాకార్ సినిమాకి సంగీతం అందించిన బీమ్స్ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. లక్కీ భాస్కర్ హీరో దుల్కర్ సల్మాన్ కు స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది. ఉత్తమ సహాయ నటుడిగా సరిపోదా శనివారం సినిమాకి గాను ఎస్జే సూర్య, ఉత్తమ నటిగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో నటించిన శరణ్య ప్రదీప్ కు అవార్డులు దక్కాయి.